ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి నేను విష్ణుకుమార్ రాజు నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళినప్పుడు అత్యంత వైభవోపేతంగా సాంప్రదాయబద్ధంగా మేము ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా అందరూ పెద్ద ఎత్తున హాజరవడం జరిగింది. అత్యంత వైభవంగా ఈరోజు మేము నామినేషన్ వేశామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము. సాంప్రదాయబద్ధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మేము ప్రజలందరికీ తెలిసేటట్టు సాంప్రదాయబద్ధంగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశాము. మా విజయం తథ్యం. మేము కనీసం 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాం. దానికి కారణం వైఎస్ఆర్సీపీ పైన తీవ్రమైన వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పడమే కానీ చేతల్లో ఏది చూపించని పరిస్థితి లేదు. ఆయన 2019లో మద్యపాన ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు 2024లో జరగబోయే ఎలక్షన్స్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను వచ్చి మీ దగ్గరికి ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ నైతిక హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మీ పార్టీకి కూడా నైతిక హక్కు లేదు ఓటు అడగటానికి. ప్రజల దగ్గర నుంచి ఎంత దారుణంగా దోపిడీ చేశారు మీరు. 12 రూపాయలకి దొరికే క్వార్టర్ బాటిల్ లిక్కర్ బాటిల్, అత్యంత నాణ్యత లేని లిక్కర్ని మీరు 220 రూపాయలకి అమ్మి ఎవరైతే మద్యపానానికి అలవాటు పడిన వాళ్ళ దగ్గర నుంచా కనీసం రోజుకి 200 రూపాయలు దోపిడీ చేసుకున్నారు మీరు. అంటే నెలకి 6,000 రూపాయలు ఒక సామాన్యుడి దగ్గర నుంచి దోపిడీ చేసి సంవత్సరానికి 72,000 రూపాయలు దోపిడీ చేశారు. 5 సంవత్సరాల కాలంలో సగటు మానవుడి దగ్గర నుంచి మీరు ఆంధ్ర రాష్ట్రంలో మద్యపాన ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి 3.5 లక్షల రూపాయలు దోపిడీ చేసి అది ప్రభుత్వానికి వెళ్తాందో తెలియనటువంటి పరిస్థితి, మీ జేబుల్లోకి వెళ్తాందో తెలియనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా చిన్న కూరగాయల మార్కెట్లో కూడా మనం పేటిఎం ద్వారా మనం డబ్బులు పే చేసేదానికి అవకాశం ఉంటే ఇక్కడ మాత్రము ఈ లిక్కర్ షాప్స్లో మాత్రము కేవలం క్యాష్ బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు క్యాష్, లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ ప్లాన్ మాత్రం సూపర్. మీ ప్లాన్కి సెల్యూట్ కొడుతున్నా. ఇంత అద్భుతమైన ప్లాన్ ప్రపంచంలో ఎవరికి రాలా, ఏ స్మగ్లర్లకి కూడా రాలేదు. అటువంటి ప్లాన్ మీకు వచ్చింది. ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఇప్పుడు మేము ఇదివరకు కూడా కంప్లైంట్ చేశాం. సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది లిక్కర్లో. సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలంటే 5 సంవత్సరాల్లో ఎంత దోపిడీ జరిగిందో అనేది సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, అట్లాగే జిఎస్టీ సంస్థలు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మీ నిజ రూపం బయటపడుతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే కరెంటు బిల్లులు పెంచనని చెప్పి మీరు 6 సార్లు కరెంటు బిల్లులు పెంచారే. ఇదివరకు 2019లో 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 1,500 రూపాయలు వస్తుంది. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,000 రూపాయలు మీరు దోపిడీ చేస్తున్నారు. అంటే 60,000 రూపాయలు 5 సంవత్సరాల కాలంలో దోపిడీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీకు ఏదో ఒక్కడికి కూడా ఉద్యోగం లేదు, ఒక్క ఫ్యాక్టరీ రాదు, ఒక ఐటీ కంపెనీ రాదు. మీరంటే భయం, మాట్లాడితే చాలు తీసుకెళ్ళి లోపలేసేస్తారు. అరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వారి విధానాలపై మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అని తెలియజేసుకుంటున్నా. నేను భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు హోదాలో నేను మాట్లాడటం జరిగింది. 4 సంవత్సరాల నుంచి కూడా మీరు చేస్తున్న వ్యతిరేక విధానాలపై మేము స్పందిస్తూనే ఉన్నాం. ఆఖరికి ఎంత స్పందించినా మీ దగ్గర నుంచి మాత్రం చలనం ఉండదు. ఎందుకంటే మీరంతా దోపిడీ పైనే మీరు దృష్టి సాధించారు. విశాఖపట్నంలో ఏదో మరి ఇక్కడ తీసుకుని వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టేస్తారని చెప్పి
నానా హడావుడి చేసి ఆఖరికి ఋషికొండని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఋషికొండలో మీకు కావలసిన ప్యాలెస్లు కట్టారో ఏమి కట్టారో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. మేము ఇతర రాజకీయ పార్టీలు ఒకసారి చూద్దామంటే చాలు అరెస్టులు చేసే విధానం, అరాచకము తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ సంక్షేమం అనేది లేదు. సంక్షేమం అంటే ప్రజల సంతృప్తిగా ఉండాలి, అటువంటిది లేని పరిస్థితి మీరు క్రియేట్ చేసిన అత్యంత దారుణమైన ముఖ్యమంత్రి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, లోక్సత్తా అన్ని రాజకీయ పార్టీలు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ జరగనున్న ఎలక్షన్స్ వైఎస్ఆర్సిపి వర్సెస్ నాన్ వైఎస్ఆర్సిపి అంటే ఉమ్మడి కూటమిలో ఉన్న అభ్యర్థులు మాత్రమే గెలుస్తారు. మీకు వైనాట్ 175 ఫర్ 175 అని చెప్పి ఊరికే మాట్లాడుతున్నారు. మీకు తెలుసు వాస్తవము, మీకు 17 సీట్లు వస్తాయా 25 సీట్లు వస్తాయా అనేది ఒక్కొక్కటే తేడా తప్ప అంతకంటే మీకు ఏమీ రాదు. ఇంత దారుణమైన పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా ప్రజలు ఇంటికి పంపుతారు అనేది మాకు పూర్తి విశ్వాసం ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే నేను ఇవాళ నార్త్ నియోజకవర్గంలో నామినేషన్ వేస్తే నా పైన పోటీ చేస్తున్న వ్యక్తి కేకే రాజు గారు. ఆయన ఇన్ఛార్జ్ నార్త్ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జిగా వారు ఉన్నారు. వారు ఎంత గొప్ప వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి, 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా వారి పేరు తెలియని వారు లేరు, ప్రతి ఒక్కరూ గౌరవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉద్దు సైక్లోన్లో విశాఖపట్నం అతలాకుతలం అయిపోతే దాన్ని మళ్ళీ 3 రోజుల్లోనే గాడిన పెట్టిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో బయటికి రావటానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా ఆయనకి కేకే రాజు గారు కోడిగుడ్లు విసిరి, టమోటాలు విసిరి, చెప్పులు విసిరి, వాటర్ బాటిల్స్ విసిరి, నానా బూతులు మాట్లాడిపించి ఆయన ఫోటోని పెట్టి చెప్పులతోటి కొట్టి ఎంత దారుణంగా అవమానపరిచి వారిని మళ్ళీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వెనక్కి పంపించిన ఘనమైన రౌడీజం చేసిన వ్యక్తి కేకే రాజు గారు. మీ రౌడీజానికి హ్యాట్స్ ఆఫ్ కేకే రాజు గారు. ఎక్కడ విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీకి రౌడీజం చేయాలని అనుకుంటే ఈ కేకే రాజు గారు తప్ప వేరే ఊరు స్పందించరు. చాలామంది ఉన్నారు నాయకులు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, కానీ ఎప్పుడూ వారు ఈ విధంగా ప్రవర్తించలేదు. కానీ కేకే రాజు గారు మాత్రము అద్భుతమైన రీతిలో ప్రవర్తిస్తారు. అట్లాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతోటి రాజకీయంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జనవాణి కార్యక్రమం పెడితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ వచ్చే వరకు ఎన్నో అడ్డంకులు సృష్టించి తర్వాత మరుసటి రోజు ఇక్కడ జనవాణి కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్న వ్యక్తి కేకే రాజు గారు. అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్నే వాళ్ళు పెట్టుకున్న ప్రోగ్రాంకి రాకుండా చేసిన వ్యక్తి కేకే రాజు. అంటే మన రాష్ట్రంలోనే కాదు, మన విశాఖపట్నంలో ఏ విధంగా గుండాయిజం పెరిగిపోతుంది, ఏ విధంగా రౌడీజం పెరిగిపోతుంది అనేది ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. అంత పెద్ద వ్యక్తులకే వాళ్ళు పెట్టుకున్న ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ కానివ్వకుండా చేసిన వ్యక్తి ఈ కేకే రాజు గారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అక్రమంగా వారిని అరెస్ట్ చేస్తే ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగు వాడు కూడా కన్నీరు కార్చారు. రాజకీయ పార్టీలకి అతీతంగా మహిళలైతే భోజనాలు కూడా మానేసిన పరిస్థితి ఉంది. అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రంలో ప్రతి తెలుగువాడు రాజకీయాలతోటి సంబంధం లేకుండా కన్నీరు కార్చి మనసులో బాధపడుతున్న సమయంలో ఈ రాష్ట్రంలో 2 చోట్ల
పండగ వాతావరణం వచ్చింది. ఎక్కడంటే ఒకటి రోజా గారు, రెండోది మనకి కేకే రాజు గారు. మంచి పేరుగాంచిన వ్యక్తి కేకే రాజు గారు. దేంట్లో పేరు సంపాదించారు అనేది ప్రజలకి తెలుసు. ఇక్కడ ఆయన టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకుంటే మనిషి మనస్తత్వం ఎటువంటిది అనేది ఒకసారి ఆలోచించవలసిన అంశం. ఇంత దారుణం జరుగుతుంటే వీళ్ళు పండగ చేసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో 16 నెలలు పంపినప్పుడు ఎవరన్నా ఇటువంటి పని చేశారా? ఎవరు చేయలేదే. పండగ వాతావరణం ఎవరు చేయలేదే. స్వీట్లు పంచుకోలేదే, టపాసులు పేల్చలేదే. ఇంత దారుణమైన వ్యక్తి నార్త్ నియోజకవర్గంలో ఉంటే నియోజకవర్గానికి చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతోనే నేను మా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంకా వేరేనా ఆప్షన్ ఉందా, పార్లమెంట్కి వెళ్తారా అని అడిగితే నేను పార్లమెంట్కి వెళ్ళను. నార్త్ నియోజకవర్గంలోనే నేను 2014 నుంచి 2019 వరకు ప్రజలకి నా సేవలన్నీ అందించాను, నిస్వార్థంగా పనిచేశాను, నీతి నిజాయితీతోటి పనిచేశాను, నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు అని చెప్పి పార్లమెంట్కి వెళ్ళే ఉద్దేశం ఉందా అంటే లేదు అని చెప్పి నార్త్ నియోజకవర్గంలోనే పోటీకి దిగటానికి కారణం ఈ నియోజకవర్గంలో